హాయ్ అందరికీ. వెల్కమ్ టు తెలంగాణ రుచులు. ఇవాళ మా ఇంట్లో ఉగాది స్పెషల్ పూర్ణం బొబ్బట్లు. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 2 కప్పుల శనగపప్పు వేసుకొని వాటర్ పోసుకొని నీట్‌గా కడుక్కుందాం. తర్వాత స్టవ్ మీద పెట్టుకొని బాగా ఉడకనివ్వాలండి. పప్పు మనం చేతితో తుంపితే మెత్తగా అవ్వాలి. ఉడికిన పప్పులోంచి వాటర్ సెపరేట్ తీసుకుందామండి. అది ఆరేలోపు మనం ఒక గిన్నె తీసుకొని 2 కప్పుల మైదా పిండి తీసుకొని అందులో పసుపు, కొంచెం సాల్ట్ వేసి ఆయిల్ వేసి కలుపుకుందాం. గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టి బెల్లం వేసుకొని వాటర్ పోసుకొని కరగనివ్వాలి. తర్వాత అందులో డస్ట్ ఉంటుంది కాబట్టి ఒక గిన్నెలో వడబోసుకోవాలి. వడబోసుకున్న బెల్లం వాటర్ని గిన్నె పెట్టి అందులో పోసుకోవాలి. దాంట్లో ఇలాచీ పౌడర్, నెయ్యి వేసేసి బాగా ఉడకనివ్వాలి. బాగా దగ్గరికి రావాలండి. చూడండి ఎలా వచ్చిందో దగ్గరికి. అలా వచ్చాక మనం పప్పు ఆరబెట్టుకున్నాం కదా, ఆ పప్పుని మిక్సీ చేసుకొని ఆ వాటర్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాం కదండి, ఆ పిండిని మనం లడ్లు కట్టుకోవాలి. ఎన్ని లడ్లు అవుతే అన్ని లడ్లు. తర్వాత మనం మైదా పిండిని నానబెట్టాం కదా, అందులో లడ్డు పెట్టేసి ఆ పిండిలో మంచిగా దగ్గరికి చేసి లడ్డులాగా చేసుకోవాలి. మంచిగా దగ్గరికి ఒత్తుకుంటా ఉంటే అది మంచిగా లడ్డులాగా అవుతుంది. మనం అలా చేసుకోవాలి చేతిలో పెట్టుకొని. తర్వాత ఒక ఆయిల్ కవర్ తీసుకొని అందులో నూనె వేసుకొని ఆ లడ్డుని మెల్లిగా ఒత్తుకుంటూ రౌండ్గా చేసుకొని తర్వాత స్టవ్ పైన పెనం పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం పూర్ణం పోలి ఒత్తుకున్నాం కదండి, మెల్లిగా తీసుకొని దానిపైన ఆయిల్ పైన వేసేయాలి. మంచిగా స్ప్రెడ్ చేసి దానిపైన ఆయిల్ వేసి కాల్చుకోవాలి. కింద పైన చూసుకుంటూ ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది. మెల్లిగా తిప్పుతూ కింద చూస్తూ మళ్ళీ తిరిగేసేయాలి. తర్వాత మెల్లిగా ఒత్తుకుంటా ఉంటే చూడండి పూర్ణం పోలే రెడీ అయిపోయింది. మనం పొద్దునుంచి కష్టపడి చేసిన పూర్ణం పోలే. చాలా కష్టం ఉంటుందండి పూర్ణం పోలే చేయాలంటే, సింపుల్గా అయిపోదు. చాలా కష్టం ఇది. చూడండి స్ట్రక్చర్ ఎంత బాగుంది, చూసారా? చాలా టేస్ట్గా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.